నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సిద్దిపేటలో తేజోవనం అర్బన్ ఫారెస్ట్ పార్కును ప్రారంభించిన మంత్రి. ప్రభుత్వ చొరవతో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెరిగిందని హరీష్ రావు. హైకోర్టులో అశోక్ గజపతిరాజుకు ఊరట. రామతీర్థం ఘటనపై ప్రభుత్వ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం. శంషాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్. నాంపల్లిలో పోలీస్ స్టేషన్ల ప్రారంభోత్సవం. సీఎం కేసీఆర్ పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రవేశపెట్టారన్న హోంమంత్రి. పీఆర్సీపై ఏ ఉద్యోగి ఆందోళన చెందవద్దు. ఉద్యోగులకు భరోసా కల్పించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇక డీటెయిల్ చూస్తే రాష్ట్రంలో అడవుల పునరుజ్జీవనం గజ్వేల్ నుంచి ప్రారంభమైందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో తెలంగాణలో 5 ఏళ్లలో 3.67% అటవీ విస్తీర్ణం పెరిగిందని హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట శివార్లో 4.5 కోట్ల వ్యయంతో 500 ఎకరాలలో సిద్దిపేట పట్టణ ప్రజలకు ఆహ్లాదం, మానసిక ఉల్లాసం కోసం నిర్మించిన తేజోవనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మొక్కల పెంపకాన్ని దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని మంత్రి సూచించారు. మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో, ఆరోగ్యం పెంపొందించడంలో మొక్కలు కీలక పాత్ర వహిస్తాయని హరీష్ రావు పేర్కొన్నారు. గ్రీన్ కవర్ పెరిగితేనే ప్రజలకు స్వచ్ఛమైన గాలి లభిస్తుందని ఆయన అన్నారు. మొక్కల పెంపకమే భవిష్యత్తు తరాలకు తరగని ఆస్తి అని మంత్రి హరీష్ రావు సూచించారు. పార్కును ఏర్పాటు చేసి ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ పార్కు 4.5 కోట్ల రూపాయలతో 500 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పట్టణాలు రోజు రోజుకు కాంక్రీట్ జంగల్గా మారిపోతూ ఉన్నాయి. పొల్యూషన్తో ప్రజలు సతమతమవుతూ ఉన్నారు. సో ప్రజలకు స్వచ్ఛమైనటువంటి గాలి కావాలి. ఎందుకంటే మనుషులకు మనం జనరల్గా గూడు, గుడ్డ, నీరు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రజలకు త్రాగునీరు ఎంత ముఖ్యమో, నివసించడానికి ఇల్లు ఎంత ముఖ్యమో, దుస్తులు ఎంత ముఖ్యమో, ఆక్సిజన్ అంతకంటే ముఖ్యం. సో అలాంటి ఆక్సిజన్ను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఒక ఆక్సిజన్ పార్కును సిద్దిపేట పట్టణానికి దగ్గరగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ 500 ఎకరాల్లో ఒక 50 ఎకరాల బ్లాక్ను ఆక్సిజన్ పార్క్గా తీర్చిదిద్దారు. ముఖ్యంగా మా అటవీ శాఖ అధికారులు శోభా మేడం, పీసీసీఎఫ్ గారు, అదేవిధంగా మా డోబ్రియాల్ గారు, శరవణ్ గారు, డిఎఫ్ఓ శ్రీధర్ గారు బాగా కష్టపడి ఒక చక్కటి పార్కును అభివృద్ధి చేసినందుకు నేను అధికారులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈ 500 ఎకరాల్లో ఒక 100 ఎకరాల్లో ఒక ఆక్సిజన్ పార్క్ డెవలప్ చేశారు. అందులో ముఖ్యంగా 24 గంటలు అర్బన్ పార్కులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా ఈ అర్బన్ పార్కులను బాగా ఉపయోగించుకోండి. జనరల్గా వనభోజనాలకు వెళ్ళడం మనకు బాగా అలవాటు. ఇంతకుముందు వనభోజనాలు, చెట్లకు భోజనాలు పోదామంటే వెళ్ళే వాళ్ళం, కానీ ఇప్పుడు పట్టణాల్లో కాంక్రీట్ జంగల్స్ అయిపోయినాయి. ఇది అద్భుతంగా వనభోజనాలకు ఉపయోగించుకోవడానికి ఈ అర్బన్ పార్కులు ఎంతగానో దోహదపడతాయి. కానీ ఒక రిక్వెస్ట్, ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో విగ్రహ ధ్వంసం ఘటన తర్వాత ధర్మకర్తల మండలి నుంచి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. అయితే తనను తొలగించడంపై అశోక్ గజపతిరాజు హైకోర్టుని ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మకర్తల మండలి నుంచి తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పు అనంతరం అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ వారసత్వ ధర్మకర్తగా తనను తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసిందని వెల్లడించారు. రామతీర్థంలో విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా రాముడే తనను సేవించుకునేలా భాగ్యం కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో రాజ్యాంగం, చట్టాలున్నాయని, జగన్ ప్రభుత్వానికి అనవసరం ఆలోచన లేదని అన్నారు. మానసిక దాడి ఇంకోటి
అయితే మన దేశంలో రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం కిందన చట్టాలు ఉన్నాయి, చట్టాల్ని మనం గౌరవించాలని ఆ థింకింగ్ ప్రభుత్వానికి లేదని ఇంకోసారి రుజువైంది. ఏదైనా చేసేటప్పుడు నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ సెక్షన్ 28 కానీ సెక్షన్ 29 ఎండోమెంట్స్ యాక్ట్ అవి ఉల్లంఘన చేశారు. మీరు భక్తులందరి దగ్గర డబ్బులు లాగుతున్నారు. దేనికోసం? అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడం కోసం, సెక్యూరిటీ కోసం. ఒకప్పుడు ఎంపైర్స్ ఉన్న రోజుల్లో ఒకప్పుడు ఒక మొఘల్ ఎంపరర్ బాబర్ ఉన్నప్పుడు ఆయనకి ఒక మతంపై ట్యాక్స్ వేశారు. మళ్ళీ అక్బర్ వచ్చి అదే మొఘల్ డైనస్టీలో తీసేశారు. మళ్ళీ ఔరంగజేబ్ వచ్చేసి వేశారు. అయితే స్వతంత్ర భారతదేశంలో అన్ని మతాల్ని గౌరవించాలని ఏ మతంపై ట్యాక్స్ లేదు. రిలీజన్స్ 8 టెంపుల్స్కి 9 ఉంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కూడా పాటించలేని చెప్పాల. అక్కడ వెళ్ళాను నేను. ఆ రోజు ఇంకా తీయలేదు నన్ను హెరిడిటీ ట్రస్టీగా. అయితే మాకు ఏది చూపించలే. కానీ జైలు నుంచి బెయిల్పై వచ్చేవాళ్ళు ఇంకా మంత్రులందరికీ కూడా అది చూపించి, ఎందుకు చూపించలేదు లీడర్ ఆపోజిషన్ హెరిడిటీ ట్రస్టీ కంటే ఎవిడెన్స్లు తారుమారవుతాయి. ఇది పత్రికల ద్వారా తెలుస్తూ ఉన్నాయి. అంటే ఇక తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేపట్టి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క తీవ్రంగా హెచ్చరించారు. ఉద్యోగాల భర్తీ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. రైతు చట్టాలను వ్యతిరేకించడంతో పాటు తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేపట్టి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ పీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ జెల్లపల్లి నరేందర్ శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టారు. దీక్ష ముగింపు కార్యక్రమానికి హాజరైన సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఏఐసిసి కార్యదర్శి మధు యాష్ గౌడ్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బట్టి ఉద్యోగాల భర్తీ నిరుద్యోగ భృతి కోసం నిరసన దీక్ష చేపట్టిన పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం, వైస్ చైర్మన్ నరేందర్ను అభినందించారు. ఆయన మనకు అత్యంత విలువైనటువంటి ఆయుధం ఇచ్చింది ఏంటంటే ఓటక్కు. ఎవరికి కనపడకుండా పోయి లోపల తుతాం, మనం ఎవరు అనుకుంటే వాళ్ళని గెలిపించుకుంటాం. కనుక అటువంటి ఆయుధమైనటువంటి మహా బ్రహ్మాస్త్రాన్ని మనం ఎక్కడ కూడా అమ్ముకోవద్దు సోదరులారా. దయచేసి మీకు నా యొక్క మనవి చేస్తున్నా నేను. ఎందుకంటే ఈ యొక్క మనకు ఈ ఉందా ఈరోజు నిరసన కార్యక్రమం అయితే చేపట్టినామో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేక చట్టాలు తేవడం, ఈరోజు రైతుల పరిస్థితి చూస్తే అక్కడ ఢిల్లీలో నిన్న జరిగినటువంటి 26 జనవరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా అక్కడ రైతుల మీద అమాయకుల మీద కేసులు 26 జనవరి రోజు ఢిల్లీలో. ఇప్పుడు మనం ఉన్నది 2021. ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి తరుణంలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది అక్కడ. ఏ ఒక్క చీమ పురుగును పోనీయరు ఎంతైనా కూడా. ఇది భారతదేశం. అటువంటిది నరేంద్ర మోడీ, అమిత్ షా కుట్రలు పన్ని వాళ్ళ మనసులో నిరుద్యోగ యువతి యువకులు తీవ్రమైనటువంటి నిరాశ నిస్సులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రమే కొలువుల కోసం. అటువంటి కొలువులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం ఎస్సీ డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ ప్రీతం గారు, రాష్ట్ర అధ్యక్షులు నరేందర్ గారు, ఇతర ఎస్సీ డిపార్ట్మెంట్ నాయకులు అందరూ కలిసి ఈ దీక్ష చేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా కేంద్ర వ్యవసాయ బిల్లులకు మద్దతు తెలుపుతూనే
నాంపల్లిలో నూతనంగా నిర్మించిన నాంపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అండ్ లా ఆర్డర్ పోలీస్ స్టేషన్ను హోంమంత్రి మహమ్మద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ నగర సిపి అంజన్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపి అంజన్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ శాఖకు పెద్దపీట వేశారని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి మహమ్మద్ అలీ ప్రోద్బలంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఎంతో ముందుకు వెళ్తూ పనిచేస్తుందని తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ శాఖ ఎంతో కృషి చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే జాఫర్ హుసేన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోనేటి దామోదర్ గుప్తా, నాంపల్లి టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ లో చాలా డిస్కషన్ ఉంది. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ అవుతుంది, బాగా కంట్రోల్ చేశారు. ఈ రోజు డీజీపీ ఉన్నారు. ఇండియాలో నంబర్ 1 పోలీస్ అంటే మా తెలంగాణ పోలీసు. చాలా బాగా పనిచేస్తున్నారు, బాగా సర్వీస్ ఇస్తున్నారు. ఇంత మంచి పోలీస్ స్టేషన్ ఇండియాలో ఇక్కడ లేదు. మన దగ్గర ఎవ్రీ పోలీస్ స్టేషన్లో మా ఆనరబుల్ సీఎం గారు 4 crores 5 crores బడ్జెట్ శాంక్షన్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. పోలీస్ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఎంత బాగా పెట్రోలింగ్ అవుతుంది. ఈ నాంపల్లి ఏరియాలో జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్స్, ఇటు ట్రాఫిక్ పోలీస్ స్టేషను, అట్లాగే నాంపల్లి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషను, ఈ 2 పోలీస్ స్టేషన్స్ బిల్డింగ్స్ కొత్తగా మనం ఆవిష్కరించుకోవడం ఈ ఏరియా ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త. ప్రజలు పోలీస్ స్టేషన్ అవసరాల కొరకు ఈ పోలీస్ స్టేషన్స్ విజిట్ చేసినప్పుడు పోలీసు వారికి ఇచ్చేటటువంటి సర్వీస్, ఈ న్యూ ఫెసిలిటీస్ ఏవైతే ప్రభుత్వ సహకారంతో మనం క్రియేట్ చేశామో అవి మరొక మైలురాయి మనం ముందుకు వెళుతుంది అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇక 70 సంవత్సరాలలో అత్యధిక పీఆర్సీ 43% ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఒకే నెలలో 10,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని పేర్కొన్నారు. పీఆర్సీ పైన ఏ ఉద్యోగి ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలోని తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన 2021 డైరీని మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీజీఓఎస్ అధ్యక్షురాలు మమత, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ యాదవ్లతో కలిసి ఆవిష్కరించారు. వేతన సవరణ సంఘం చైర్మన్ బిశ్వాల్ ఇచ్చిన రిపోర్టు తనకు కూడా ఆమోదయోగ్యంగా లేదని మంత్రి చెప్పారు. అధికారులు ఇచ్చిన రిపోర్టుపై ఆందోళన చెందకూడదని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఉద్యోగులతో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. అన్నలాగా ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి మన ప్రతి ఒక్క ఉద్యోగిలో నడిచేది ఇప్పుడు పిఆర్సీ, అంతేనా సార్? పిఆర్సీ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రం ఏర్పడక ముందు ఏనాడైనా ఇంత తొందరగా రాష్ట్రం ఏర్పడగానే ఇంత పెద్ద పిఆర్సీ 43% పిఆర్సీ, అది కూడా ఒక గంటలోనే చర్చించి ఇమ్మీడియట్గా ఇచ్చింది. మళ్ళీ అది కూడా అడిగిన దానికన్నా ఎక్కిచ్చింది. 70 సంవత్సరాల్లో మనం అడుగుతూ ఇచ్చింది. కానీ మనం 40 చెప్తే మరి 43% ఇచ్చింది మన ప్రభుత్వమా కాదా? అంగన్వాడీ ఆయలకు ఊహించినంత పెంచింది మన ప్రభుత్వమా కాదా అని చేసుకోవాలి. ఆశా వర్కర్లు మాకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం నియమించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు, వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసింది ఈ ప్రభుత్వమా కాదా ఆలోచన చేసుకోవాలి. సింగరేణి కార్మికులకు అత్యంత బోనస్ ఇచ్చింది ఈ ప్రభుత్వ హయాంలో కాదని చేసుకోవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు, అధికారులకు జీతభత్యాలు ఊహించినంత పెంచింది ఈ ప్రభుత్వమా కాదా ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ జీతభత్యాలు ఇచ్చి ఇలా భరోసా ఇచ్చింది ఈ ప్రభుత్వమా ఆలోచన చేసుకోవాలి. మరి ఏనాడైనా ఇన్ని పిఆర్సీలు అయినా ఏ ముఖ్యమంత్రి అయినా పిఆర్సీ ఇచ్చేటప్పుడు అరే వాళ్ళతో పాటు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, రకరకాల క్యాడర్లు పనిచేసే వాళ్ళు ఉన్నారు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, మరి వాళ్ళు కూడా పెంచాలని చెప్పి ఒక్క ముఖ్యమంత్రి అయినా ఇప్పటి వరకు ప్రతిపాదించిందా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇలా
శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం శివాని ఇంజనీరింగ్ కాలేజీ ఎదుట ఉధృత వాతావరణం నెలకొంది. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందింది. వజ్రపు కొత్తూరు మండలం నువ్వాల రేవు గ్రామానికి చెందిన మువ్వల నాగేష్ మరణం ఆ గ్రామంలో ఆందోళనకు దారితీసింది. విద్యార్థి మరణానికి కారణం ఆత్మహత్య కాదని ఎవరో కావాలని హత్య చేశారని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. యువకుడి మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. అయితే విషయం తెలుసుకున్న మంత్రి సీదరి అప్పలరాజు దీనిపై చర్యలు తీసుకున్నారు. మంత్రి చొరవతో పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను అరెస్ట్ చేశారు. 20వ తారీఖు నేను జాయిన్ అయ్యాడు. 23వ తారీఖు నేను ఇంటికి వెళ్తాను అని అనేటప్పుడు మా హెచ్ఓడి గారు వీళ్ళ అమ్మగారికి ఫోన్ చేశారు కదమ్మా. చేసి ఇలాగ మీ అబ్బాయి వస్తున్నాడమ్మా, 2 days అయ్యింది జాయిన్ అయ్యి, 2 daysకి ఎందుకు మీరు పంపిస్తారు అని సెన్స్ మీరు కూడా చెప్పారంట. 2 రోజులే కదా అయ్యింది, ఎందుకు ఈ 2 రోజులు మరి పంపించడం చేయడం అని సెన్స్ అంటే పిల్లల పట్ల అంత శ్రద్ధ తీసుకుంటామని చెప్తున్నాను అనమాట. ఇంకా కాదు 20వ తారీఖు వచ్చాడు, 23 ఎందుకు 2 రోజులు ఉండొచ్చు కదా. నిజంగా అనుకున్నట్టు ఏదో చేసుకోవాలనుకుంటే అంత దూరం వెళ్ళాల్సిన అవసరం పెట్టాడు. ఇక్కడ ఎక్కడో చేసుకోవచ్చు. మీకే తెలుసు తప్ప మాకు తెలుసా సారు? ఆ విషయం గురించే మీకు రప్పించాం సార్. ఇక్కడ విషయం ఏంటంటే మా పిల్లవాడు మీ కాలేజీ కాలేజీ కాదు ఇంటి నుండి ఏ టైంకి బయటికి వచ్చాడో, ఎక్కడికి వెళ్ళాడో, ఇంతవరకు మీ ఇంటికి తిరిగి రాలేదో ఆ విషయం ఆడడానికి మీకు ఇక్కడికి రప్పించాం. అంతేగాని పోలీస్ రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలోని హైదర్గూడలో వి ఆటో కేర్ సర్వీస్ సెంటర్ని సైబరాబాద్ కమిషనర్ విసి సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వి ఆటో కేర్ యాజమాన్యంకు వినియోగదారులకు అన్ని విధాలుగా సేవలు అందిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తుందని అన్నారు. హైదరాబాద్లో వాహనాలు వాడకంతో పాటు సమస్యలు కూడా పెరుగుతున్నాయని, ఈ మేరకు వాహనదారులు భద్రతా దృష్ట్యా వి ఆటో కేర్ సేవలను అందిస్తుందని చెప్పారు. స్టేషన్ ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా మంచి ఫ్రెండ్స్ అయిన శ్రీరాము, సందీప్, అనిల్ వాళ్ళు కలిసి ఈ ఒక సర్వీస్ స్టేషన్ స్టార్ట్ చేయడం చాలా సంతోషకరము. ముఖ్యంగా చాలా అవకాశాలు ఉన్నాం. ఇప్పుడు పెరుగుతున్న వెహికల్స్, పెరుగుతున్న ప్రాబ్లమ్స్, సర్వీస్ అనేది చాలా ముఖ్యమైన ఇండస్ట్రీ అయిపోయింది. ఇలాంటి ఒక సర్వీస్ స్టేషన్ పెట్టడం వల్ల ప్రజలందరూ కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎవరెవరు యూత్ ఉన్నారు, నిరుద్యోగ యూత్ ఉన్నారు, వాళ్ళు కూడా ఒక అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. ప్రజలందరూ కూడా ఇలాంటి సేవని యూజ్ చేసుకోవాలి. వీళ్ళు కూడా యాజమాన్యాన్ని కూడా కోరుతున్నాను, వాళ్ళు చాలా ఆధునిక సర్వీసెస్ ఇవ్వాలి, చాలా నైపుణ్యం ఉన్న సర్వీసెస్ ఇవ్వాలి, మంచి వర్కర్స్ పెట్టుకొని సర్వీసెస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ విధంగా పనిచేయాలని చెప్పి కోరుతూ వాళ్ళ ముగ్గురు అందరూ కూడా నేను ఆల్ ది బెస్ట్ కోరుతూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవానికి యూత్ కాంగ్రెస్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ స్టేట్ కమిటీ, అసెంబ్లీ కమిటీ, జిల్లా కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రామంతపూర్లో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలతో మమేకమై వారికి అండగా ఉంటూ సమస్యలపై ఉద్యమిస్తానని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండేవని, చదువుకునే యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అరుణ్, మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రటరీ సంతోష్, సంజయ్ గౌడ్, ఉప్పల్ ఉపాధ్యక్షులు బజార్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారు అన్ని అసెంబ్లీ కమిటీలు, డిస్టిక్ కమిటీలు ఈరోజు ప్రమాణ స్వీకారానికి మా జాతీయ అధ్యక్షుడు బివి శ్రీనివాస్ గారు, మా నేషనల్ ఇన్ఛార్జ్ కృష్ణ అల్వార్ గారు, మరియు మా తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి
రవీంద్ర దాస్ గారు మరియు సుమియా తబ్రీజ్ గారు, రాష్ట్రంలోని సీనియర్ నాయకులు, పిసిసి అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు అందరూ హాజరు కావడం జరుగుతుంది. ఈ ప్రమాణ స్వీకారానికి మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి, ఉప్పల్ అసెంబ్లీ నుంచి భారీ ఎత్తున ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. దీనికి సహకరించిన మా అందరి మిత్రులకు, మా కమిటీ మెంబర్స్కి ధన్యవాదాలు తెలుపుతాను. ఇప్పుడు మా అసెంబ్లీ కార్యవర్గం మాత్రమే ఎన్నికయింది, డిస్టిక్ కార్యవర్గం మాత్రమే ఎన్నికయింది. దీని నెక్స్ట్ ఏంటంటే మేము ట్రైనింగ్ క్యాంపులు పెట్టి దాని తర్వాత నుంచి మన సిటీలో అయితే డివిజన్ కమిటీలు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట డివిజన్లో 11 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సేవ ప్రజలకు అండగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అజరుద్దీన్, టీఆర్ఎస్ నాయకులు ప్రసాద్, కబీర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. షాదీ ముబారక్ ఒక వరంలాగా ప్రకటించడం జరిగింది. అనుకున్నట్టే ఈ 5 ఏళ్లలో ఎప్పుడు కూడా ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఒక్కరోజు కూడా దాని మీద కంప్లైంట్ లేదు. ఇది 50,000తో స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రాం 75,000 తర్వాత చేశారు. ఇప్పుడు 1,116 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది పేద మహిళలకు. పేద మహిళలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తుంది. ఎందుకంటే మా ఆడపిల్ల పుట్టంగానే చాలామంది ఈ రోజుల్లో చాలా ఇబ్బందిగా భారంగా భావించే రోజుల్లో మరి కేసీఆర్ గారు ఈ కార్యక్రమానికి ఆడపడుచులందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుట్టంగానే చాలా మాకు కేసీఆర్ గారు ఉన్నారు అనే ధైర్యంతో మరి వాళ్ళు జీవిస్తున్నారు. మరి ఈ కార్యక్రమం టోటల్ కాన్స్టిట్యున్సీలోనే అనేక మంది లబ్ధిదారులకు, బెనిఫిషియర్స్కి ఎంతో మేలు జరుగుతుంది. మరి అదేవిధంగా ఇక్కడ ఈ షేక్పేట్ డివిజన్లో ఎన్నో నా చేతుల మీద ఇప్పుడు దాకా కొన్ని వేల చెక్కులు ఇవ్వటం జరిగింది. ఇచ్చినప్పుడల్లా ఆడపడుచులు అందరూ కూడా ఎంతో సంతోషంగా మాకు కేసీఆర్ దేవుడు లాంటాడు. మరి కేసీఆర్ గారి ఈ స్కీము ఎంతో అద్భుతమైన స్కీము, దేశంలోనే ఇవాళ వరకు ఎవరు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ ఇది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో. మరి అదేవిధంగా షేక్పేట్ డివిజన్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు 6 ఏళ్లలో ఎప్పుడు జరగలేదు. 6 ఏళ్ల క్రితం చాలా ఘోరంగా ఉండే పరిస్థితి షేక్పేట్. ఈ 6 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ షేక్పేట్లో జరిగినాయి. అందుకని మేము ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఏ కార్యక్రమం చేయాలని చెప్పి డిసైడ్ చేసుకుని ఇక అక్రమంగా గోవులను కబేలా హౌస్కు తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శంషాబాద్ సిఐ ప్రకాష్ రెడ్డి అన్నారు. శంషాబాద్ మండల పరిధిలో లారీలు అక్రమంగా గోవులను తరలిస్తున్నారన్న సమాచారంతో శ్రీరామ్ యువసేన టీటీడీ బోర్డు సభ్యుడు శివకుమార్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. గోవులను తరలిస్తున్న లారీని చేసి అడ్డుకున్నారు. లారీలో ఉన్న 50 ఆవులను చూసి శ్రీరామ్ యువసేన సభ్యులు శంషాబాద్ రూరల్ పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆవులను గగన్ పహాడ్ గ్రామంలోని గోశాలకు తరలించారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా గోవులను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఎంత కష్టపడుతూ గోమాతలను పట్టుకోవడం కోసం వారు వాళ్ళ ప్రాణాలను పరంగా పెట్టి ఈరోజు ఈ గోమాతలను పట్టుకొని నాకు ఫోన్ చేస్తే ఆన్ ది వేలో ఈ గోశాలకు రావడం జరిగింది. ఎంత దారుణమైన స్థితిలో ఈ గోవులు ఉన్నాయి చూడండి ఒక్కసారి. ఇలా ప్రత్యేకమైన వాహనాలు తయారు చేసి శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వరకు వస్తున్నాయంటే ఈ మార్గ మధ్యంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు దాటి వచ్చినప్పుడు కూడా ఒక్క పోలీస్ వారు కూడా వీటిని చెక్ చేయలేదంటే వీటికి అండదండలు ఎవరున్నారో మీరే ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. వీటికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడైతే లోడ్ అవుతుందో అక్కడనే దీన్ని అరికట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ దాకా ఈ పరిస్థితి ఈ విధంగా తీసుకొస్తే మార్గ మధ్యలో కొన్ని గోవులు కూడా చనిపోయినటువంటి స్థితిలో మనం చూస్తున్నాం. ఇలాంటి దారుణ స్థితిలో
మనం గత కొద్ది రోజులుగా ఎన్ని ఉద్యమాలు చేస్తున్నాం, రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తున్నాం, తిరిగి మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి మీరు పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు తప్ప గోమాతలను అక్రమంగా తరలిస్తున్న వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు. రాబోయే రోజుల్లో ఇదే దారుణమైన పరిస్థితి కనుక కొనసాగితే దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాల్సి వస్తుంది. మేము కబేలాల మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి తీసుకురాక ముందే ఈ అక్రమంగా తరలిస్తున్నటువంటి ఈ మాఫియాని మీరు అరికట్టకపోతే రాబోయే రోజుల్లో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, మీరు ఇలాంటి దారుణమైన పరిస్థితి ఆవులను తీసుకొచ్చే పరిస్థితి ప్రభుత్వం మానుకోకపోతే దీన్ని మేము ఏ విధంగా సాల్వ్ చేయాల్సినటువంటి మార్గాలు మా దగ్గర ఉన్నాయి. మరొకసారి పోలీసు వారిని అప్పీల్ చేస్తున్నా, ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి రాకుండా ముందే మీరు చెక్ పోస్టులు ఏర్పాటు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి నామినేషన్ను పుట్టపర్తి మండలం దిగువచెర్లోపల్లి పంచాయతీకి గాను వైసీపీ పార్టీకి చెందిన కామాక్షమ్మ ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాముకి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. మొదటి విడతలో భాగంగా ప్రారంభమైన ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ పోలీసులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలో 6 మండలాల్లో 81 పంచాయతీలకు టీడీపీ, వైసీపీ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ చౌరస్తాలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సమక్షంలో 100 మంది స్థానిక నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య, యూసఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. సంతోష్, వాహిద్ గారు, సయ్యద్ గారు, సంజీవ్ గారు, జవాబ్ నగర్, అధిక సంఖ్యలో మన రమేష్ గారి ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా శ్రీకాంత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ వివిధ పార్టీల నుంచి జాయిన్ అయిన కార్యకర్తలకి, మరి అదేవిధంగా ముఖ్యంగా స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారికి, రహమత్ నగర్ కార్పొరేటర్, మరి అదేవిధంగా వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య గారికి, మరి అదేవిధంగా యూసుఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ గారికి, ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేటలో తేజవనం అర్బన్ ఫారెస్ట్ పార్కును ప్రారంభించిన మంత్రి. ప్రభుత్వ చొరవతో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెరిగిందన్న హరీష్ రావు. హైకోర్టులో అశోక్ గజపతి రాజుకు ఊరట. రామతీర్థం ఘటనపై ప్రభుత్వ పిటిషన్ను కొట్టేసిన న్యాయస్థానం. శంషాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్. నాంపల్లిలో పోలీస్ స్టేషన్ల ప్రారంభోత్సవం. సీఎం కేసీఆర్ పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రవేశపెట్టారన్న హోంమంత్రి. పీఆర్సీపై ఏ ఉద్యోగి ఆందోళన చెందవద్దు. ఉద్యోగులకు భరోసా కల్పించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.